వైకుంఠ ఏకాదశి టికెట్ కౌంటర్ల వద్ద జరిగినటువంటి దుర్ఘటనలో ఎస్పీని బాధ్యుని చేయడం తగదని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు, అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అలాగే సనాతన ధర్మం నాయకులు సైతం, సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఎస్పీని బాధ్యులు చేయడం తగదు, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలి. కానీ ఉన్న పలంగా ఎస్పీని బదిలీ చేయడం ఎంతవరకు సబబు అని సనాతన ధర్మ పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు. వారితో మరిన్ని సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎస్పీ బదిలీని ఎందుకు వద్దంటున్నారు? ప్రధానంగా టీటీడీ చరిత్రలోనే, తిరుపతి చరిత్రలోనే ఎప్పుడూ జరిగినటువంటి సంఘటన జరిగింది. భక్తులు 6 మంది చనిపోయినారు. అందుకు ప్రభుత్వం కూడా ఉన్న పలంగా చర్యలు చేపట్టింది. దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ బదిలీని ఎందుకు మీరు ఆపాలంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రులను వేడుకుంటున్నది ఏమంటే, మా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారిని చేసినటువంటి బదిలీని నిలిపివేయాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామయ్యా. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన దానికి యావత్ మేమే కాదు, తిరుపతి ప్రజలు, భక్తులే కాదు, ప్రపంచమంతా నిర్గాంతపోయింది. జరిగినటువంటి తొక్కిసలాట్ల 6 మంది ప్రాణాలు పోవడం అనేది, దానికి పూర్తి బాధ్యత అయితే ఎస్పీ గారు కాదు. దాన్ని ఒక 2-3 కుట్రపూరితంగానో లేకపోతే వారి స్వార్థం కోసం చేసిన పని వల్ల జరిగిన సంఘటన అది. మేము ఎస్పీ గారిని ఎందుకు దీన్ని బాధ్యులు చేయొద్దు అంటున్నామంటే, ఎస్పీ గారు మా తిరుపతి జిల్లాకు వచ్చిన తర్వాత జిల్లాలో ఎన్నో అరాచక కార్యక్రమాలు ఆగిపోయాయి. జిల్లాలో ఎన్నో పిల్లల యొక్క ఆకృత్యాలన్నీ ఆగాయి. జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి వాడకం తగ్గింది. గంజాయి వాడే పిల్లల సంఖ్య కూడా భారీగా తగ్గింది. దానికి ఉదాహరణ ఏమిరా అంటే, గతంలో మొన్న డిసెంబర్ 31 నైట్న నేను తిరుపతిలో ఇన్నేళ్లుగా చూస్తున్నా కానీ ప్రతి సంవత్సరం విచ్చలవిడి బైక్ హారన్లు కావచ్చు, వాళ్ళు తాగేసి వీధుల మీద పిల్లలు చేసే రచ్చలు, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా మామూలు ఒక రాత్రి ఎలా ఉంటుందో అలాగా తిరుపతిని ఆయన అనునిత్యం రాత్రి 2 గంటల వరకు కూడా ఎస్పీ గారు కూడా తిరిగారు. పోలీస్ శాఖతో అందరితో పాటు తిరిగారు. అతను ముందస్తు చర్యగా తీసుకున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా తిరుపతిని చాలా ప్రశాంతంగా పెట్టింది. ఇలాంటి ఎస్పీ గారిని, అదే కాదండి, ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే ఎన్నో దందాలు కావచ్చు, ఇంకా ఎన్నో అక్రమ కలెక్షన్లు కొన్ని చెప్పలేము. మీరు చెప్పినట్టుగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ దిట్ట అని చెప్పి ప్రశంసిస్తున్నారు, మేము ఏకీపిస్తాం. అయినా భక్తుల క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానంలో ముందస్తు చర్యలు తీసుకొని కారణంగానే ఇవాళ ఇలాంటి దుర్ఘటన జరిగిందని చెప్పేసి చాలామంది భక్తులు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని పరిగణించి బదిలీ చేసింది. దీన్ని ఎందుకు మీరు ఇప్పుడు వద్దంటున్నారు? ఇది ఒక్క కారణం. దీనికి ఏదైతే సెక్యూరిటీ అన్నారో దీన్ని కావాలంటే ముందుగా సస్పెండ్ చేయాల్సింది ఈఓ గారిని, ఆ జేఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే క్యూ లైన్ల వరకు పిల్లలు అంటే జనాలు వస్తే ఎలా కట్టడి చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలని అంత మొత్తం ప్లాన్ చేసి ఎస్పీ గారు పెట్టున్నారు. మేము కూడా తిరిగాం, 9 సెంటర్లు మేము కూడా తిరిగాం. ఒక భక్తుడిగా ఏ విధంగా ఉంటుందో తిరిగాం, చూసాం, అన్నీ బాగున్నాయి. కానీ బాధాకరమైన డెసిషన్ ఏంద్రా అంటే, ఎప్పుడైతే ఉదయం 5 గంటలకి టికెట్లు ఇస్తామని చెప్పడమే ఫస్ట్ మూర్ఖత్వం అండి. గతంలో పెట్టారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు. ఉదయం 5 గంటలకు ఇది ఏమన్నా స్వామివారి యొక్క సుప్రభాత సేవ అండి? ఉదయం 5 గంటల టికెట్లు ఇవ్వడం, సాయంత్రం 5కు పెట్టు. ఉదయం 5 గంటలు పెడితే ముందు రోజు రాత్రి అంతా ప్రజలు వచ్చిన వాళ్ళు ఏడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? రాత్రి మనకు దేశం అన్ని మూలల నుంచి లక్షల జనాలు వస్తారని తెలుసు కదా ఈవో వారికి. తెల్లారి 5 గంటలకు నువ్వు టికెట్లు ఇస్తానంటే రాత్రి అంతా ఆ చలిలో వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి అరేంజ్మెంట్ చేశారా? చేయలేదు. ఇప్పుడు దీన్ని పరిగణించే టీటీడీలో పనిచేస్తున్నటువంటి జేఈఓ, అలాగే సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇద్దరిని కూడా బదిలీ చేశారు, జేఈఓని సస్పెండ్ చేశారు. అయినా దాంట్లో ఆ క్రమంలోనే మేనేజ్మెంట్ విధానంలో, క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానంలో ఎస్పీది కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి అందుకని ప్రభుత్వం దీన్ని గుర్తించి ఎస్పీని బదిలీ చేసింది. అంటే ఎలా ఎస్పీని సస్పెండ్ చేయకుండా బదిలీ చేసింది, దీని ఎలా బాగుంటుంది? అయ్యా, ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే ఈ చర్యల మీద ఎవరైతే ఆ సరౌండింగ్స్లో ఉన్నారో వారికి సంబంధించి సస్పెన్షన్ జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎస్పీ గారి బదిలీ మేము ఎందుకు ఊహించలేదు అని అంటే, ఉండకూడదు అని అంటున్నానంటే, ఎస్పీ గారు ఆయన దీంతో కానీ ఆయన ఫెయిల్యూర్ అయితే కాదు, ఆయన కింద ఉన్న వాళ్ళు చేసిన ఫెయిల్యూర్ని, ఆయన సస్పెన్షన్కి వేరే పవర్స్ ఏమైనా పనిచేస్తా అంటే అతని బదిలీకి, ఎస్పీ గారు బదిలీ అవ్వడానికి కారణమైతే ఇది ఒక్కటే నేను అనుకోవట్లేదు, వేరే కారణాలు ఉన్నాయి బలంగా. ఎందుకంటే అది తిరుపతిలోనే కాదు, తిరుపతి జిల్లా మొత్తం జరుగుతున్నటువంటి ఒక మంచి కావచ్చు, ఒక పరిణామాలు, ప్రజలకు మంచి జరిగే పరిణామాలు, కొంతమంది అక్రమదారులు, కబ్జాదారులు, నాయకులకు నచ్చక ప్రజలు ఏమైనా పెట్టారు. అది పొలిటికల్ ఇదే, లేకపోతే పూర్తిగా ఒక ఇదే అయితే మేజర్ పాయింట్ ఒకటి ఉందండి. 8 గంటలకు లైట్లు ఆపేశారు, అందరినీ పార్కులో పంపించారు కదా. ముందు రోజు అంటే దాని ముందు 24 గంటల ముందు వచ్చిన వాళ్ళందరినీ పార్కులోనే పెట్టారు. పెట్టిన తర్వాత 1000 మంది, 3-4 వేల మంది పార్కులో ఉంటే 8 గంటలు పార్కులో లైట్లు ఎవరైనా ఆఫ్ చేస్తారా?
ఇక్కడ లోపము ఎస్పీ గారిది కాదండి, లైట్లు ఆపినటువంటి మున్సిపల్ యొక్క వాళ్ళది ఉంది. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి టీటీడీ వాళ్ళు అక్కడ పంపించారు, అంతమందిని ఒక చోట పెట్టారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయలేదు. ఆ చీకటిలో 1.5 గంట పైగా 8 గంటల నుంచి చీకట్లోనే ఉన్నారు. 9 గంటల ప్రాంతంలో తొక్కిసలాట. ఒక కప్ప మీద ఆ చీకట్ల మీద పోతే పామేమో భయపడ్డారు. అప్పుడైనా లైట్లు వేయించాలి, మున్సిపాలిటీ మాట్లాడి లైట్లు వేయించుంటే ఎంతమంది గేటు దుంకుతున్నారా పోతున్నారా లేదా క్లియర్గా ప్రజలకు అనుకునే వాళ్ళకి అందరూ కనపడేది. అంత తొక్కిసలాట జరిగేది కాదు. ఆ చీకటి అవ్వడం వల్ల ఎవరో టికెట్లు ఇస్తున్నారు గేటు వదిలినారు అని గట్టిగా అరవడమో లేకపోతే అలాంటి సంఘటన వీళ్ళ ఆత్రం అంది. ఎందుకంటే అప్పటికి 24 గంటలుగా లోపల ఉన్నారు వాళ్ళు. చాలామంది అయితే ముందు రోజు మంగళవారం రాత్రి వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు, మేము మాట్లాడాం కూడా. వాళ్ళందరికీ ఇంకా ఆత్రం ఎక్కువైపోయి టికెట్లు ఫస్ట్ అంటే వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఆ రోజే దర్శనం కావాలనే ఒక ఆతృత. మిస్ అయితే ఆ రోజు టికెట్ దొరకదేమో. 3 రోజులు టికెట్లు ఉన్నాయి దొరుకుతాయని తెలుసు, కానీ ఆ ఒక్కరోజు మెయిన్ అని చెప్పి వాళ్ళు చేసినటువంటి తొందర ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళది ఉంది, మెయింటైన్ చేసిన వాళ్ళది ఉంది. వచ్చిన క్యూ సెంటర్ ఏదైతే ఉందో క్యూ లైన్లో జనాలు వచ్చిన తర్వాత వాళ్ళు క్యూ లైన్లో వదలకుండా అందరినీ రోడ్ల మీద అట్లా గుంపులు పెట్టడం. ఇది ఒక సామెత ఉందండి, తిలా పాపం తలా పిడికడు అంటే ఒక పాపాన్ని అందరికి పంచేయండి అని. ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటంటే ఒక మేజర్గా ఎస్పీ గారికే ఎక్కువ భాగం ఇచ్చేస్తారు. ఎస్పీ గారి అంటే అడ్మినిస్ట్రేషన్ సుపీరియర్ ఆఫీసర్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విధానం పూర్తిగా ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అతను బదిలీ చేసింది. ఇది మనకు కనపడుతున్నటువంటి కారణం. మేము కూడా ఖచ్చితంగా దీన్ని ఏకీభవించాలి. కనపడని కారణం ఎందుకురా అంటే ఇది ఒక ఎస్పీ గారి యొక్క తపన అనేది మేము చూస్తూనే ఉన్నాం గత కొన్ని నెలలుగా. ఏ విధంగా తిరుపతి ప్రజలు ఎవరిని అడిగినా చెప్తారు ఆయన వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందని. కానీ ఒక్క చోట జరిగినది, ఒక్క చోట అంటే ఒక్క విభాగం సంబంధించిన వారు చేసినంటే అంతర్గత కుట్రను చెప్పొచ్చో లేకపోతే ఏమో చెప్పొచ్చు. మేము అదే బాధపడుతున్నాం. ఒక అంతర్గత కుట్ర వల్ల జరిగిన సంఘటన ఇది. దానికి బాధ్యులను చేయడం అంటే ఇప్పుడు ఎస్పీ గారు ఇక్కడ ఫెయిల్యూర్ కాబట్టి డీజీపీ గారిని సస్పెండ్ చేద్దామని అడుగుదామా? అడగలేము కదా. ఎందుకంటే ఎస్పీలు అందరూ ఉండేది డీజీపీ అండరే కదా. ఎన్నో మనము ఇట్లా అప్పటికప్పుడు కంటు తుడుపు చర్యల్లాగా ఇట్లా సస్పెన్షన్లు అంటే బదిలీలు చేయడం కన్నా వాళ్ళని అక్కడే పెట్టి విచారించి ఏం జరుగుతుంది ఎందుకు జరిగిందని విచారించి తర్వాత తీసుకుంటే బాగుండేదని మేము మరొకసారి వేడుకున్నాం. తిరుపతి ప్రజలుగా నేను వేడుకునేది ఏమంటే దయచేసి మన ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా వేడుకుంటున్నామయ్యా, ఒక్కసారి పునరాలోచించి మా ఎస్పీ గారిని తిరిగి తిరుపతికి ఇవ్వాలని మేము ప్రాధాయపడుతున్నాం. ఇది ప్రధానంగా తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో ఎస్పీని బాధ్యులు చేయడం తగదని చెప్పేసి ఇవాళ తిరుపతి వాసులుగా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులైతే వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆ మేరకు ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రికి కూడా తాము విజ్ఞప్తి చేస్తాము, తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఎస్పీ గారిని మళ్ళీ రీబ్యాక్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటి దొరవిఆర్ టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.